నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం ఎవరి కోసం ఈ దోపిడీ బాబు గారు పవన్ ను జాగ్రత్తగా గమనిస్తున్న లోకేష్ సభ్యత్వాల మాయలో టీడీపీ ఆడుకుంటూ మూడేళ్ల బాలుడి జీవితం విషాదాంతం ఎన్నికల్లో అవకతవకల్ని సిఎసి పట్టించుకోలేదు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు లిక్కర్ దుకాణాలను చేపల దుకాణాలను ప్రభుత్వం తరపున స్వయంగా నిర్వహించినప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళు ఎద్దేవా చేశారు ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇవేనా ప్రభుత్వం చేయాల్సినవి వదిలేసి ఇలాంటి దుకాణాల పనులు చేస్తున్నారు అంటూ గేలి చేశారు మంచో చెడో అలాంటి పనులు చేయడం వలన ప్రభుత్వమే పూచిగా కొందరికి ఉద్యోగ లేదా ఉపాధి అవకాశాలు లభించాయి వచ్చే ఆదాయం ఏదో ప్రభుత్వానికి నేరుగా చేరింది కానీ ఇలాంటి పద్ధతులు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నచ్చోలాగుంది ఏ వ్యవహారమైనా సరే మధ్యలో దోచుకోవడానికి ఒక దళారి ఉంటే తప్ప ఆయనకు తృప్తిగా అనిపించదేమో అనే అనుమానం కలుగుతోంది రాష్ట్రంలోని ప్రజలకు డొమెస్టిక్ సేవలను అందించే యాప్ల సర్వీసులు ఇప్పటికే బోలెడు వాడుకలో ఉండగా వాటిలో ఒక యాప్ నిర్వాహకులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం వారికి ప్రభుత్వం తరపున ఏకంగా నెలకు 3 కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి ఒప్పందం చేసుకోవడం అనేది దుర్మార్గమైన చర్యగా ప్రజలకు కనిపిస్తోంది ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్లు క్లీనింగ్ పెస్ట్ కంట్రోల్ బాత్రూమ్ల క్లీనింగ్ పెయింటింగ్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ బ్యూటిషియన్ సేవలు తదితర ఇంటి పనులు అన్నీ కలిపి సమిష్టిగా సేవలు అందించడానికి ఇప్పటికే మార్కెట్లో అనేక యాప్లు ఉన్నాయి స్థానికంగా ఆ పనులు చేయగలిగిన వారితో ఒప్పందాలు చేసుకుని పనులు చేసేవారికి అవసరమైన కొద్దిపాటి శిక్షణ ఇచ్చి ఈ యాప్ నిర్వాహకులు తమ వ్యాపారం చేసుకుంటున్నారు కాగా అలాంటి సేవలు అందించే ట్రయాంగిల్ అనే యాప్ వారితో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఒప్పందం చేసుకుంటున్నదో అర్థం కావడం లేదు ఎవరి వ్యాపారాలు వారు చేసుకునే ఈ యాప్ల ప్రపంచంలో ఒక యాప్కు ప్రభుత్వం ఎందుకు దళారీగా వ్యవహరించాలని అనుకుంటున్నదో అర్థం కావడం లేదు ఈ పనులు చేయడానికి ట్రయాంగిల్ అనే యాప్ నిర్వాహకులతో ప్రభుత్వం తరపున మెప్మా ఒక ఒప్పందం కుదుర్చుకుంది సేవలు అందించే టెక్నీషియన్ల వివరాలు యాప్లో పొందుపరుస్తారట వారికి యాప్ పనులను అప్పగిస్తుంది ఈ సేవలకు గాను యాప్ నిర్వాహకులకు నెలకు ఒక్కొక్క టెక్నీషియన్కు 1500 వంతున ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది ఆ సొమ్మును టెక్నీషియన్ల నుంచే కమిషన్గా తీసుకుంటారా లేదా ప్రభుత్వం నేరుగా యాప్ నిర్వాహకులకు చెల్లిస్తుందా అనే క్లారిటీ లేదు కాకపోతే ఒక్కో టెక్నీషియన్కు నెలకు 20,000 నుంచి 25,000 వరకు వస్తుందని అంటున్నారు ఈ రాబడి అనేది అన్ని రకాల సేవలకు ఒకే రకంగా ఉంటుందని అనుకోవడం భ్రమ సాధారణంగా ఇలాంటి సేవలను అందించే యాప్లు టెక్నీషియన్ల నుంచే కమిషన్ తీసుకుంటాయి అది కేవలం వారికి జరిగే బిజినెస్ మీద ఆధారపడి ఉంటుంది అలా కాకుండా ట్రయాంగిల్ యాప్కు నెలకు 1,500 ఇచ్చేలా ప్రభుత్వం ఎందుకు ఒప్పందం చేసుకున్నదో అర్థం కాని సంగతి ఈ యాప్ కింద దాదాపు 20,000 మందికి ఉపాధి కల్పిస్తామని అంటున్నారు 123 నగరాల్లో ప్రాథమికంగా సేవలు అందిస్తామని అంటున్నారు ఈ లెక్కన యాప్ నిర్వాహకులకు ప్రతి నెల ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు చెల్లిస్తుందన్నమాట కేవలం ఒక యాప్ చేసుకున్నందుకు వారికి దోచిపెడుతున్న సర్కారు సొమ్మేది ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడుతున్నారు పవన్ ఆవేశాన్ని ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ జాగ్రత్తగా గమనిస్తున్నారు నారావారిపల్లిలో చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో లోకేష్ కీలక కామెంట్స్ చేశారు కూటమి ప్రభుత్వంలో టీడీపీది పెద్దన్న పాత్ర అన్నారు కొంతమంది ఆవేశంతో మాట్లాడినా సహనంతో ఉండాలని ఆయన సూచించారు పవన్ కళ్యాణ్ ఆవేశం గురించే లోకేష్ పరోక్షంగా ప్రస్తావించారని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి పిఠాపురంలో ఆ తర్వాత తిరుపతిలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి నష్టం వచ్చేలా వ్యవహరించారనే అభిప్రాయం టీడీపీలో బలంగా ఉంది పవన్ ఆవేశంగా మాట్లాడుతున్నారని దీనివల్ల రాజకీయంగా తమకు నష్టం వస్తోందనే ఆవేదన టీడీపీ నేతల్లో ఉంది అందుకే లోకేష్ ప్రత్యేకంగా పవన్ ఆవేశాన్ని దృష్టిలో పెట్టుకుని సంయమనంతో వ్యవహరించాలని తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఎందుకంటే ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తుండడంతో హుందాగా వ్యవహరించాలనేది లోకేష్ భావన మరోవైపు పవన్ తనదైన సొంత రాజకీయ అజెండాతో ముందుకెళ్తున్నారనే అనుమానం చాలామందిలో ఉంది అన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తూ అవసరమైన సమయంలో తగిన రీతిలో స్పందించాలని టీడీపీ ఆలోచిస్తోంది ప్రస్తుతానికి సహనమే సమాధానంగా టీడీపీ తనకు తాను సర్ది చెప్పుకుంటోంది
పవన్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి మరికొంతకాలం వేచి చూడడం మంచిదనే ధోరణిలో టీడీపీ నడుచుకుంటోందని లోకేష్ కామెంట్స్ తెలియజేస్తున్నాయి. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల మాయలో పడింది. ఎప్పుడూ లేని రీతిలో సభ్యత్వాలు 1,00,00,000 మార్కును దాటాయని ఆ పార్టీ మురిసిపోతోంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇంత భారీగా సభ్యత్వాలు నమోదు కాలేదని ఆ పార్టీ నాయకులు గొప్పలు చెప్తున్నారు. బుధవారం నాటికే ఆ పార్టీ సభ్యత్వాలు 1,20,065కు చేరుకున్నాయి. టీడీపీ దృష్టిలో ఇది గొప్పే కావచ్చు. అయితే టీడీపీ పెంచుకోవాల్సింది సభ్యత్వాల కంటే ప్రజానీకం విశ్వాసం. ఇక్కడే అధికారంలో ఉన్న టీడీపీ విఫలమవుతోంది. అధికారంలో ఉన్న నాయకులు సభ్యత్వాలను ఏ విధంగా చేస్తారో అందరికీ తెలిసిందే. భీమిలి నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఊరంతా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అసలు నిజమేంటో చెప్పేసరికి టీడీపీ నుంచి సమాధానం లేదు. 1,00,00,000కి పైగా సభ్యత్వాలు ఉన్నంత మాత్రాన పాలనపై సంతృప్తి చెందకపోతే ప్రయోజనం ఏంటి అనే ప్రశ్న ఎదురవుతోంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు చేంతాడంతా. కూటమి ప్రభుత్వం కొలువు తీరి 7 నెలలు దాటింది. హామీల అమలు విషయానికి వస్తే పింఛన్ల పెంపు వరకు ఓకే. తాజాగా పింఛన్ల తొలగింపు ఆందోళన కలిగిస్తోంది. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. గట్టిగా 4 ఏళ్ల సమయం ఉంది. ఉచిత ఇసుక విషయంలో ప్రభుత్వానికి కావలసినంత చెడ్డ పేరు వచ్చింది. పేరుకే ఉచితమని, గత వైసీపీ హయాంలో కంటే కొన్ని చోట్ల ఇసుక ఎక్కువ రేటు పలుకుతోందని కూటమి నేతలే అంటున్నారు. కానీ వాస్తవాల్ని చంద్రబాబు జీర్ణించుకోలేకున్నారు. ఉచిత ఇసుక అందడం లేదని ఎవరైనా నిజాల్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే దబాయిస్తున్నారు. ఉచిత ఇసుక ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఈ పరిస్థితుల్లో 1,00,00,000 సభ్యత్వాలు ఉంటే ప్రయోజనం ఏంటి? సంతృప్తికర పాలన ఇవ్వకపోతే సొంత పార్టీ కేడర్ అయినా ఆదరిస్తుందని ఎలా అనుకుంటారు? ఎవరైనా మనుషులే కదా. మోసపోయామని గ్రహిస్తే ఎన్నికల్లో బుద్ధి చెప్పకుండా ఉంటారని ఎలా అనుకుంటారు? సభ్యత్వాలతో మురిసిపోకుండా హామీల అమలుపై దృష్టి పెడితే మంచిది. తిరుమలలో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ తిరుమలలో PAC 5 వసతి సముదాయంలో 2వ అంతస్తు మీద నుంచి పడి కడపకు చెందిన 3 ఏళ్ల బాలుడు సాత్విక్ శ్రీనివాసరాజు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తల్లిదండ్రుల శోకం కట్టలు తెంచుకుంది. కడప నగరంలోని చిన్న చౌక్కు చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతులు శ్రీవారి దర్శనం చేసుకోవాలని అనుకుని ఈ నెల 13న తిరుపతికి వెళ్లి టోకెన్లు కట్టించుకున్నారు. 16వ తేదీకి వాళ్లకు దర్శన టోకెన్లు లభించాయి. దీంతో బుధవారం శ్రీనివాసులు కుటుంబం తిరుమలకు చేరింది. ఆర్టీసీ బస్టాండ్లోని పద్మనాభ నిలయంలో శ్రీనివాసులు కుటుంబం లాకర్ తీసుకుంది. సాయంత్రం 5 గంటల సమయంలో అన్నతో కలిసి 2వ అంతస్తులో సాత్విక్ ఆడుకుంటూ కింద పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన సాత్విక్ను వెంటనే అశ్విని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించడం చూపర్లను సైతం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్టు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణ చేశారు. ఢిల్లీలో AICC నూతన కార్యాలయాన్ని సోనియా గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘంపై మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే తమ అభ్యంతరాలను CEC పట్టించుకోలేదని విమర్శించారు. దేశానికి స్వాతంత్రం 1947లో రాలేదని, అయోధ్యలో రామాలయం నిర్మాణం జరిగినప్పుడే వచ్చిందని RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారని రాహుల్ విరుచుకుపడ్డారు. దేశంలో 2 భావజాలాలు ఉన్నాయన్నారు. రాజ్యాంగబద్ధమైన భావజాలం తమదని, మరొకటి RSS భావజాలమని ఘాటు విమర్శ చేశారు. RSSతో సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ భావజాలంలో పెద్ద చిన్న కులాలు, ఇతర భేదాలు ఉండవన్నారు. ఇవే అంశాల్ని రాజ్యాంగంలో పొందుపరిచారని రాహుల్ గాంధీ అన్నారు. మోహన్ భగవత్ రాజ్యాంగం చెల్లుబాటు కాదని చెప్తున్నారని, బ్రిటిష్ మీద జరిగిన పోరాటాన్ని గుర్తించడం లేదని రాహుల్ విమర్శించారు. RSSకు జాతీయ పతాకంపై ఏ మాత్రం గౌరవం లేదన్నారు. అలాగే రాజ్యాంగ విలువలపై నమ్మకం లేదన్నారు. రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు ఆయన. ఈ కొత్త భవనం కాంగ్రెస్ భావజాలానికి ప్రతీకగా ఆయన అభివర్ణించారు. ఇవి వాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.